వాడి మోసపోయి దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్టు ఏఎస్పీ చైతన్యరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం ఈ వ్యక్తి నాందేడ్ నుండి వచ్చి వివేకానంద కాలనీలో ఒక ఇంట్లో వృద్ధురాలు ఉండడం చూసి ఎవరు లేని సమయంలో ఆమె వద్దకు వచ్చి మంచినీళ్లు కావాలని అడిగి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని వెళ్లిపోవడం జరిగింది. దొంగలించిన ఈ వ్యక్తిని సీసీటీవీ ఆధారంగా చాకచక్యంగా పోలీసులు పట్టుకుని బంగారు గొలుసును రికవరీ చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు. యువత ఆన్లైన్ గేమ్స్ కు మోసపోకూడదని, మోసపోతే మన జీవితాలు ఇలాగే చెడు అలవాట్లకు పాల్పడతాయని ప్రజలు ఎవరు కూడా ఆన్లైన్ మోసాలకు పాల్పడవద్దని ఈ సందర్భంగా తెలియజేశారు. సో దీని గురించి మాకు కంప్లైంట్ వచ్చిన వెంటనే ఎస్పీ సార్ ఆర్డర్స్ ప్రకారం 2 టీమ్స్ ఫామ్ చేసిన తర్వాత దగ్గరలో సీసీటీవీస్ అవన్నీ వెతికించాం. సో ఫైనల్లీ అక్యూజ్ని ట్రేస్ చేసాం. సో ఇతని పేరు వచ్చేసి రోహిత్ మారుతి దయ్యావార్. ఇతను నాందేడ్ నుంచి. ఇతను బేసికలీ స్టూడెంట్, నీట్ ఎగ్జామ్ రాశాడు, వెటర్నరీ సీట్కి కూడా సెలెక్ట్ అయ్యాడు. లాస్ట్ 2-3 months నుంచి గేమింగ్కి అడిక్ట్ అయ్యాడు, ఆన్లైన్ గేమింగ్కి. సో దాంట్లో చాలా నష్టపోయాడు, డిప్రెషన్కి గురయ్యాడు. వాళ్ళ ఫాదర్ నుంచి 20,000 తీసుకున్నాడు అండ్ ఫ్రెండ్ నుంచి 40,000 అప్పు తీసుకున్నాడు. సో అవన్నీ తీర్చలేక ఫైనలీ దొంగతనం చేద్దామని ఫిక్స్ అయ్యాడు. సో నాందేడ్ నుంచి ట్రైన్లో ఇక్కడికి వచ్చాడు. ముసలి వాళ్ళని టార్గెట్గా పెట్టుకున్నాడు. సో ఆ ముసలి లేడీని అబ్జర్వ్ చేసి వాళ్ళ ఇంట్లో ఎవరు లేరని చెప్పేసి డోర్ నాక్ చేసి వాటర్ అడిగి ఆ చైన్ స్నాచ్ చేసి వెళ్ళడం జరిగింది. సో మేము వెంటనే పట్టుకున్నాం. ఐ కంగ్రాచులేట్ నర్హరి, సిఐ నర్హరి అండ్ ఎస్ఐ బాలరెడ్డి అండ్ అదర్ లో 3 NCC పిల్లలు కూడా మాకు సపోర్ట్ చేశారు. అతను అనుమానాస్పదంగా తిరుగుతుంటే మాకు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఐ అప్రిషియేట్ దేర్ సపోర్ట్ ఆల్సో. సో ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పేది ఒకటి, ఫస్ట్లీ స్ట్రేంజర్స్, ముసలి వాళ్ళు కానీ ఒంటరిగా ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. స్ట్రేంజర్స్ ఎవరైనా వస్తే, ఇలా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా వస్తే ఇట్లా వాటర్ అడగడం ఏమైనా అడిగినప్పుడు మీరు అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, వాళ్ళని అబ్జర్వేషన్ చేస్తూ ఉండండి. సో అదొకటి. అండ్ సెకండ్ థింగ్, ఇది కూడా మేము సీసీటీవీస్ ద్వారా ట్రేస్ చేసాం. సో ఒంటరి మహిళలు వారు ముసలి వాళ్ళు ఉన్న ఇళ్లలో సీసీటీవీస్ అలా పెట్టుకుంటే ఇట్లాంటి నేరాలను ప్రివెంట్ చేస్తుంది. అండ్ ద థర్డ్ అండ్ ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యూత్ గెటింగ్ అడిక్టెడ్ టు ఆన్లైన్ గేమ్స్. సో ఇప్పుడు ఈ అబ్బాయి హీఈస్ ఎ గుడ్ స్టూడెంట్, మంచిగా వెటర్నరీ సీట్ కూడా సంపాదించాడు. అయినా కానీ జస్ట్ బికాస్ హీఈస్ అడిక్టెడ్ టు ఆన్లైన్ గేమింగ్, అంటే ఇప్పుడు అతని లైఫ్ ఖరాబ్ అవుతుంది ఆ ఆన్లైన్ గేమింగ్ వల్ల. సో ఆన్లైన్ గేమింగ్లో మీరు ఇనీషియల్లీ విన్ అయినట్టు ఉంటుంది, కానీ ఎట్ ద ఎండ్ యుల్ లూజ్ ఇన్ లైఫ్. సో యూత్కి అదొకటి చెప్దాం అనుకుంటున్నాం, బీ అలర్ట్, బీ అవేర్, డోంట్ గెట్ అడిక్టెడ్ టు దిస్ ఆన్లైన్ గేమింగ్. లైఫ్లో చాలా కోల్పోవచ్చు. ఇది ఫస్ట్ ఫుల్ రికవరీ 13 grams గొలుసు, అది కొంచెం కట్ అయింది, రికవరీ. ఏ ప్రాంతం? ఇతను నాందేడ్ నుంచి, వివేకానంద కాలనీ రైల్వే స్టేషన్. నీట్ రాసింది.